ఉందని. Wait. Abida here. Okay, so to my left or to my right? To your left. Here. Yeah. చల్లమ్మా చెప్పమ్మా. సార్ అది పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు. ఏది నిజం? చెల్లమ్మ, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది. 2 నెలలు దూరం పెట్టింది. అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు మేలు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇమ్మని మేము చెప్పాం. కానీ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు. అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొక నెల ఓపిక పెట్టమ్మా, 1 మంత్ మన ప్రభుత్వం వస్తుంది. వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. Thank you. Before we go to audience, I have one more question అన్న. చాలాసార్లు విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ, నేను బాబు గారు అంత మంచోడిని కాదు, నేను బాబు గారు అంత మంచోడిని సౌమ్యుడిని కాదు, ఒక మూర్ఖుడిని అని చాలాసార్లు చెప్పారు. ఎందుకన్నా అసలు మూర్ఖుడు అంటే ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? బాలయ్య బాబు మీ అందరి బాలయ్య నా కొడుకే ముద్దల మావయ్య, యా మన బాలయ్య. అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు. మీ అందరూ తెలుసు. కార్నింగ్ మెల్లో చదివాను, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసే మన స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసి వచ్చా. 2019 ముందర ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి ఇళ్ళకి మారిపోయింది. నాలాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా పోస్ట్ పెట్టినా, వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు. అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులని తీయేస్తామని. రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. దొంగ కేసులు ఎత్తేస్తానని నేను హామీ ఇచ్చా. అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చేతుల్లో ఈ దొంగ కేసులతో. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ కాలేజ్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపలికి పంపించి లాఠీ చార్జ్ చేయించారు. సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది. సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు. అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పా. ఇది స్ట్రైట్ వార్నింగ్ అని వాస్తవం చెప్తున్నా. వాస్తవం. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి? చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది. ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారంలోకి వస్తే వాళ్ళ కోసం చట్టాలని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది? ఇంకా రాజ్యాంగం ఎందుకు? అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించా. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే రేపు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించదా కూడా వెనకాడదని హామీ ఇచ్చా. వెరీ గుడ్. నేను టు యాడ్ ఆన్ దట్ ప్లీజ్, పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు.
పవన్ అన్న వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు. అవును. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల గురించి మాట్లాడినందుకు 53 రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు. అవును. ఇక్కడున్న నారాయణ గారు ప్రజల తరపున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఇది కరెక్ట్ కాదు. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చా. Okay. So let's get back to audience questions now. So we have a question. We have a question there. తమ్ముడు చెప్పమ్మా. Hi sir, I am Hisham.